ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాను స్మార్ట్ క్రియేషన్స్. ఏంటబ్బా షాన్వి బ్యాగ్ వేసుకొని స్వెటర్ వేసుకొని ఇలా రెడీగా ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి పాడేరు ట్రిప్ వెళ్దామని డిసైడ్ అయ్యానమాట. సో అందుకని చెప్పేసి ఈ బుస్తాబ్ అంతా కూడా ఇలా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసి రెడీగా ఉన్నామన్నమాట. సాటర్డే వెళ్ళాము. సో సాటర్డే అండ్ సండే స్టే చేద్దామని డిసైడ్ అయ్యాం. సో అందుకని చెప్పేసి రెడీ అయ్యిందనమాట షాన్వి పాప. సో మొత్తం అందరినీ కలిపి 25 మెంబర్స్ అనమాట. అందుకని చెప్పేసి మేము ఒక బస్ని అరేంజ్ చేసుకున్నాం. సో అందరూ కలిపి ఒక దగ్గర మీట్ అవుదామని చెప్పేసి డిసైడ్ అయ్యాం. అందుకని చెప్పేసి ఇక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి ఏంటంటే మేము మామూలు మా ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళిపోతున్నాము. సో మా పాప అయితే ఆటో కోసం వెయిట్ చేస్తుంది, ఎప్పుడు వస్తుందా అనేసి. చెప్పాను కదా, ఇదే అనమాట బస్. సో అందరం కూడా ఒక పర్టికులర్ పాయింట్ పెట్టుకున్నాం, ఎన్ఏడి దగ్గర మీట్ అయ్యామన్నమాట. సో ఇదిగోండి, అందరం కూడా బస్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఏది ఏమైనా ఇలా ఇంతమంది కలిసి వెళ్తే అంత లాంగ్ జర్నీ చాలా బాగుంటుంది కదా, సరదాగా. సో అందుకని చెప్పేసి అందరం కూడా ప్లాన్ చేసుకున్నాం. చాలా రోజులు కాదు చాలా ఇయర్సే అయిపోయింది మేము అందరం కూడా ఇలా వెళ్ళి. సో ఏంటంటే మాకు సైక్లోన్ అని చెప్పారు కదా టీవీలో, అప్పుడు కరెక్ట్గా ఆ రోజు వెళ్ళాం, 4th స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ చాలా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ వెళ్ళాము, ఎక్కడ వర్షం పడిపోతుందో అని చెప్పేసి. బట్ బై గాడ్స్ గ్రేస్ అలా జరగలేదు, వర్షం అయితే రాలేదు. వీఆర్ లక్కీ అనుకున్నాం. మేమేంటంటే వేపగుంట రూట్ మీదుగా వెళ్తున్నాం. ఇది వేపగుంట జంక్షన్. సో ఇక్కడ మేము టర్నింగ్ తీసుకొని వెళ్తున్నాం. ఇలా వెళ్తే ఏంటంటే మనకి మధ్యలో సబ్బవరం, చోడవరం అవన్నీ కూడా తగులుతాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళాక టిఫిన్స్ చేద్దామని డిసైడ్ అయ్యి బస్ని పక్కన ఆపాం. సో ఇక్కడ ఎవరెవరైతే దిగుతున్నారో పరిచయం చేస్తాను. తిను మా సిస్టర్ అనమాట, అండ్ తను వాళ్ళ పాప. అండ్ నెక్స్ట్ వచ్చే 2 పాపలు ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ పాపలు. అండ్ ఇదిగోండి, ఈయన మా బావగారు, ఫస్ట్ వెళ్ళారు కదా అక్క, వాళ్ళ హస్బెండ్. అండ్ తిని వచ్చేసి మా సెకండ్ వదిన, అండ్ హీ ఈస్ మై లవ్లీ బ్రదర్ అనమాట. ఇదిగోండి, ఈయన మా పెద్దనాన్న. అండ్ ఈవిడ వచ్చేసి మా పెద్దమ్మ.
అండ్ నెక్స్ట్ దిగుతున్నారు కదా, ఆవిడేమొచ్చి వదిన అవుతారు. అండ్ చూడండి పింక్లో ఉన్నారు కదా, లవ్లీ బ్రదర్ వాళ్ళ వైఫ్, తను మా లవ్లీ వదిన. అండ్ ఇదిగోండి ఈయన మా బావగారు అండ్ మా పూర్వాంశ్. అండ్ ఇదిగోండి మా సిస్టర్, తిను మా నవదీప్ అనమాట, మా అన్నయ్యల కొడుకు. ఇదిగోండి మా వదిన, నా మేనకోడలు, చూడండి బుజ్జిది. అండ్ ఇట్స్ మీ అండ్ మై లిటిల్ ప్రిన్సెస్, మా అక్క చెప్పాను కదా. అండ్ తిను మా మమ్మీ. అండ్ ఈవిడ వచ్చేసి మా పెద్దమ్మ. అండ్ నెక్స్ట్ వచ్చారు కదా, తను మా పెద్ద వదిన, చాలా కేరింగ్ వదిన. అండ్ మా అన్నయ్య, ఇదిగోండి తినేమో మా మూడో అన్నయ్య. అండ్ ఇదిగోండి ఇక్కడ టిఫిన్స్ చేస్తాం. సో టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్. అందరం కూడా బాగా పుష్టిగా తిన్నాము అని చెప్పచ్చు. అండ్ ఇదిగోండి మా బుడ్డది పాలు తాగేస్తుంది సీరియస్గా. సో ఎప్పుడైనా ఎవరైనా వెళ్తే ఇలా ఈ స్పాట్లో టిఫిన్ చేయండి, టిఫిన్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందాక బస్ దిగినప్పుడు ఇద్దరు ముగ్గురు అటు ఇటు అయిపోయారు, ముందుగానే బస్ దిగిపోయారు అనమాట, వీడియోలో మిస్ అయ్యారు. సో ఇప్పుడు చెప్తాను, ఇదిగో ఈయన మా అన్నయ్య. అండ్ ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా బ్లాక్ డ్రెస్, ఆయన కూడా మా అన్నయ్యే. అండ్ ఫైనలీ బస్ అయితే ఎక్కేసాం మళ్ళీ. సో మళ్ళీ అందరం ఎంజాయ్మెంట్ మూడ్లోకి వచ్చేసాం అనమాట. అండ్ అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు. అక్కడ ఫిలిం పెట్టుకున్నాం, అఖండ మూవీ. అండ్ ఇదిగోండి మా పాప ఫుల్గా డ్యాన్స్ వస్తుంది అండ్ కోపం వస్తే కరిచేస్తుంది అది. అండ్ ఇదిగోండి బస్కి ఓపెన్ టాప్ ఉంది కదా, అక్కడ దీని ఎంజాయ్మెంట్ చూడండి. అసలు అన్నయ్యనైతే ఫుల్గా ఇబ్బంది పెట్టేసింది, వన్స్ ట్వైస్ అలా చేసినప్పటికీ ఇంకా అస్తమాను నాకు ఎక్కించండి అనేసి అడుగుతుంది అనమాట పాపం అన్నయ్య. అండ్ ఇక్కడ మాడుగులకు వచ్చేసాము. ఇక్కడ మాడుగుల హల్వా చాలా ఫేమస్ అంటారు కదా, ఇవన్నీ కూడా బోర్డ్స్ అవే ఉన్నాయి మాడుగుల హల్వా గురించే. మేమైతే రిటర్న్లో వచ్చినప్పుడు కొనుక్కుందాం అనేసి అనుకున్నాం. ఇక్కడ చూడండి పచ్చని పొలాలు ఎంత బాగున్నాయి, అసలు ఎటు చూసినా సరే పొలాలే కనిపిస్తున్నాయి. అండ్ టెంపుల్స్ కూడానా. అండ్ ఇదిగోండి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందరూ ఎదురు చూసేది దీనికోసమే కదా, ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మా పాప ఘాట్ రోడ్ ఎక్కగానే ఏంటో దీని వేషాలు అయితే బాగా ముదిరిపోయి ఇలా కాలు మీద కాలు వేసుకొని బయటికి పెట్టుకుంటాను అన్నది. నేను వద్దని చెప్పానని చెప్పేసి చాలా ఏడ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ మధ్యలో ఆపాము, అందరికీ కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది కొద్దిసేపు అలా దిగుతా అని చెప్పేసి. అండ్ ఇది చూడండి, దీన్ని ఫ్రూట్ అంటారో ఫ్లవర్స్ అంటారో తెలీదు, కిందన కోసుకొచ్చారు, చాలా వెరైటీగా ఉంది. అంటే దానిపైన కామెంట్స్ అనమాట, ఇదొక అద్భుతం అని. అలా వెళ్తుండగా కొంచెం బస్ స్లో చేశారనమాట దేనికోసం, అప్పుడు హౌస్ కనబడింది. చూడండి ఎంత అందంగా నిర్మించుకున్నారో కదా, దే ఆర్ లక్కీ కదా ఇంత అందమైన ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉంటున్నారంటే. అండ్ ఇక్కడ మా బస్ ఎందుకు ఆగింది అంటే సైక్లోన్ ఎఫెక్ట్కి ఎక్కడికి వెళ్ళకూడదు అనేసి గవర్నమెంట్ చెప్పింది కదా. అండ్ అన్ని పర్యాటక కేంద్రాలని మూసివేసాము అని చెప్పేసి, అందుకని చెప్పేసి అక్కడక్కడ కొంతమంది ఇబ్బంది పెట్టారు. బట్ అట్ లాస్ట్ మా బ్రదర్ వాళ్ళు మాట్లాడేసాక అంతా కూడా క్లియర్ అయిపోయి పంపించేశారు. పాడేరు అనేది ఒక సుందరమైన అటవీ ప్రాంతంగా మనందరికీ తెలిసిందే కదా. అండ్ ఇది మనకి సీ లెవెల్ నుండి అప్రాక్సిమేట్లీ 3500 ఫీట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రతికే జనాలందరూ కూడా ఈ అడవినే జీవనాధారంగా జీవిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ దొరికే జిలుగులు, కుంకులు, సీమ చింతకాయలు, కట్టెలు లాంటివన్నీ కూడా దగ్గరలో ఉన్న సిటీస్లో వాళ్ళు అమ్ముకొని జీవిస్తూ ఉంటారనమాట. మనకి ప్రత్యేకించి పాడేరుకి రైల్వే స్టేషన్ అనేది లేదు, పక్కనే అరకు ఉంటుంది, లంబసింగి ఉంటుంది. అక్కడికి వచ్చిన ప్రజలందరూ
అందరూ టూరిస్టులు అందరూ కూడా ఇక్కడికి ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా అప్పటి నుండి అరకు అండ్ లంబసింగితో పాటుగా ఇది కూడా కొంచెం ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు టూరిస్ట్ స్పాట్స్ కింద. దట్టమైన అడవి, అందమైన జలపాతాలు, మంచు కప్పుకున్న కొండలు, ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక టూరిస్ట్కి విజిట్ చేయడానికి? అందుకే మనసుని ఎన్నో టెన్షన్స్ అండ్ ఎన్నో ప్రెషర్స్ నుండి బయటకు తెచ్చి చిన్న పిల్లాళ్ళలాగా గెంతులు వేయించే ఇలాంటి ట్రిప్ అయితే లైఫ్ టైంలో ఒక్కసారైనా వెళ్ళి తీరాల్సిందే. అంతేకాదండోయ్, పాడేరు అనగానే గుర్తొచ్చేది మోదగొండమ్మ తల్లి టెంపుల్. ఇలా ఈ ఘాట్ రోడ్లో ప్రయాణిస్తుండగా మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అదే మోదగొండమ్మ తల్లి పాదాలు ఉంటాయన్నమాట అక్కడ. సో ఇక్కడికి విజిట్ చేసిన ప్రతి ఒక్క టూరిస్టర్ కూడా ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని అప్పుడే పైకి వెళ్తారు అని చెప్తారు. అంటే ఈ టెంపుల్ అంత ప్రసిద్ధి చెందింది, ఈ అమ్మవారు అంత గొప్పవారు అని అర్థం అనమాట. సో ఈ అమ్మవారి జాతర అయితే మే నెలలో వస్తుంది. ఆ జాతరకి ఈ గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా వచ్చి లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు. అంత అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారంట ఈ అమ్మవారి యొక్క జాతర. సో ఇక్కడైతే మేము ఒకసారి ఆగి దర్శించుకొని కొబ్బరికాయ కొట్టుకొని అప్పుడు వెళ్ళాము. ఇక్కడ మనకి అమ్మవారి పాదాలు కనిపిస్తాయి. అండ్ మనకి మెయిన్ టెంపుల్ కావాలంటే కొండ మీద ఉంటుంది, అక్కడికి విజిట్ చేయొచ్చు. చూడండి, ఇలా వెళ్ళే కొద్దీ ఊరైతే మనకి కనబడుతుంది. ఇలా పెంకుటిల్లులు ఉన్నాయి, మేడలు కూడా ఉన్నాయి. సో మనకి ఒక పల్లెటూరు వాతావరణం అయితే మనకు ఖచ్చితంగా కనబడుతుంది ఇక్కడ చూడగానే. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఒక మనిషికి కావాల్సిన బేసిక్ సోర్సెస్ అన్నీ కూడా నాకు అవైలబుల్గా ఉన్నట్టే కనబడ్డాయి. సో ఇక్కడ జీవించడానికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వాళ్ళకి. అన్ని అవైలబిలిటీస్ అయితే వాళ్ళకి ఉన్నాయి అన్నమాట. అండ్ ఇదిగోండి మేము స్టే చేయడానికి వచ్చిన ఏరియా ఇది యూత్ ట్రైనింగ్ సెంటర్ అనమాట. అక్కడ మాకు రూమ్ తీసుకున్నాము. అండ్ ఇదిగోండి దిగ్గానే మొత్తం పిల్లలందరూ కూడా హడావిడి చేస్తున్నారు. ఇది ఏంటంటే ఒక ట్రైనింగ్ సెంటర్ అనమాట. ఇక్కడ మనకి చూడండి హాస్టల్ టైప్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి రూమ్స్ అన్నీ కూడా. బట్ మనకి ఇలాంటి ఏరియాలో ఒక అడ్జస్ట్మెంట్ని మనం మైండ్లో పెట్టుకొని వస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. అలాగని మనకి 3 స్టార్ హోటల్ 5 స్టార్ హోటల్ కావాలంటే మాత్రం అస్సలు కుదరదు. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఇలా ఉంటేనే దానికి అందం. ఎందుకంటే ఇలాంటి ఒక విలేజ్లోని మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. సో ఏదైతే దొరుకుతుందో అదే మనకి చాలా ఎక్కువ అని అనుకోవాలి. బట్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. బయటనైతే మొత్తం ప్లేకి ఎంత ప్లేస్ ఉందో. పిల్లలైతే దిగ్గానే అసలు ఎంత మెస్మరైజ్ అవుతారంటే వాళ్ళు అలా ఆడుకుంటూనే ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంత ఫ్రీ స్పేస్ ఉందో. అండ్ ఒక స్టేజ్ లాగా కూడా ఉంది వాళ్ళకి డ్యాన్సెస్ అవి వేసుకోవడానికి. అండ్ మేము వచ్చేసి ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క రూమ్ తీసుకున్నాం అనమాట. అండ్ ఒక్కొక్క రూమ్లో 4 బెడ్స్ ఉంటాయి. అండ్ ఒక అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఈ ఎన్విరాన్మెంట్లో మనకి ఇంతైనా దొరికింది అంటే అది చాలా అదృష్టమే అని నేను భావిస్తాను. చూస్తున్నారా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో అందరూ కలిసి. వాళ్ళు చూస్తుంటే మా అందరికీ హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత అందరూ కలిపి ఆడుకుంటున్నారు అనేసి. ఏదైనా ఫంక్షన్స్లో అలా కలుసుకుంటాం, బట్ ఇంత టైం అయితే ఉండదు కదా, వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం కదా. బట్ చాలా ఇయర్స్ తర్వాత అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసాం అనిపించింది. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది.
సో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా మేము ఏంటంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి ఇమీడియట్గా బయలుదేరిపోయాము. సో బ్యాగ్స్ అన్ని లోపల పెట్టేసి మళ్ళీ బస్సు ఎక్కేసాం అనమాట. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేసి వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయ్యి ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్కి వచ్చామన్నమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడ మనకి లంచ్కి ఏమైనా హోటల్స్ ఉంటాయో లేదో తెలియదు కదా. సో అందుకని చెప్పేసి ఫుడ్ అయితే ఎంత బాగుందో అసలు ఈ హోటల్లో. అసలు పాడేరులో ఏం తిన్నా సరే చాలా టేస్టీగా అనిపించింది. చాలా మనం ఇంట్లో వండుకుంటే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలా అనిపించింది అనమాట. సో ఇదిగోండి పొలాలు అన్నీ తీసాను మీకోసం చూస్తారని చెప్పేసి. సో మా రూమ్ నుండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే పాడేరు నుండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ నియర్లీ 30 km అనమాట. సో ఆ వేలో వెళ్తున్నప్పుడు ఇవన్నీ క్యాప్చర్ చేశాను. సో వెళ్తుండగా దారిలో అయితే ఇలా ఈ వ్యూ పాయింట్ కనబడింది. చాలా అద్భుతంగా ఉంది. సో ఇలాంటి వ్యూ పాయింట్లో ఫొటోస్ దిగితే మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా ఫొటోస్ దిగాం. సో చూడండి. ఇక్కడ ఏమొచ్చి ఇక్కడ ఉన్నారు కదా, ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ వాటర్ ఫాల్స్ మూసేసి ఉంది, మీరు వెళ్ళినా కూడా వేస్ట్, మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది, అందుకంటే బెటర్ మీరు ఉండిపోండి, ఇంకా వేస్ట్ అని చెప్పేసి అన్నారు. బట్ ఏంటంటే మేము ఇంతవరకు వచ్చాం కదా, చూడకుండా వెళ్తే ఏం బాగుంటుంది, పోనీ అక్కడి వరకు వెళ్ళి చూద్దాం, ఒక లేకపోతే తిరిగి వచ్చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే మా పూర్వజు చూడండి స్టెప్లు అసలు ఒక పక్క నుండి డ్రింక్ తాగేస్తున్నాడు, ఒక పక్క నుండి రకరకాల స్టెప్స్. అండ్ ఇదిగోండి మా లేడీస్ ప్యాచ్. మేము యూత్ అనాలో లేదా ఆంటీస్ అనాలో ఏమనాలో నాకైతే తెలీదు, బట్ మా అందరిది ఒక ఏజ్ గ్రూప్ అనమాట. సో అందరం చాలా సరదాగా కూడా ఉంటాం. సో వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము, బట్ ఇక్కడ నుండి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో వెహికల్స్ అయ్యి లోపలికి ఎలో చేయరు, అందుకని చెప్పేసి మేము బస్ని అక్కడే వదిలేసి ఇక్కడ నుండి వాక్ చేసుకొని వెళ్తున్నాం. లైట్గా వర్షం పడుతుంది, సో అందుకని చెప్పేసి అంబ్రెలా వేసుకున్నారు. అండ్ ఇలా వెళ్తుండగా పక్కన బొంగులో చికెన్ కూడా అమ్ముతున్నారు. ఇదిగోండి సైడ్న నించున్నారు కదా బ్లూ షర్ట్, ఆయన మా పెద్దన్నయ్య అనమాట, మా ఫ్యామిలీకి పెద్దన్న, చాలా చాలా జోవియల్ పర్సన్. ఇదిగోండి నేను మా అక్క మీకు హాయ్ చెప్తుంది. అండ్ ఇలా కొంచెం అప్లా వస్తుంది, ఈ అప్ దాటుకొని వెళ్ళాక మనకి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ టీ హోమ్ అన్నీ ఉంటాయి, టీ కాఫీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది ఎంట్రన్స్. అండ్ కొంచెం లైట్గా అలా చిన్న ఫ్లవర్ గార్డెన్లా ఉంది. చూసారా ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని, ఆ పక్కన ఒక పర్సన్ ఉన్నారు కదా, ఆయన గార్డ్ అనమాట ఇక్కడ. సో ఆ గ్రీన్ దగ్గర నుండి మనం లోపలికి వెళ్ళాలి, అదే ఎంట్రన్స్, బట్ అక్కడ క్లోజ్ చేసి ఉంది. సో ఆయన ఏం చేశారంటే పక్క నుండి వెళ్ళమన్నారు. సో ఇలా పక్క నుండి వెళ్ళాం. ఆయన ఏంటంటే ముందే చెప్పారనమాట, దాదాపుగా 380 మెట్లు ఉంటాయి. సో ఎవరైనా ఎక్కలేని వాళ్ళు, పెద్దవాళ్ళు, ముడకల నొప్పులు ఉన్న వాళ్ళు, ఆవేశం ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడే మానుకోండమ్మా, మళ్ళీ దిగినప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కినప్పుడు మాత్రం కొంచెం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి ముందే వార్న్ చేశారు. బట్ మ్యాక్సిమం పెద్దవాళ్ళందరూ వచ్చేసారు. బట్ ఓపిక లేని వాళ్ళు సగం వరకు వచ్చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయారనమాట. చాలా లోతుగా ఉంది, అంటే చాలా డెప్త్ ఎక్కువ ఉంది, అన్ని మెట్లు ఉన్నాయి అనమాట. మాకే కొంచెం ఆవేశంగా అనిపించింది తిరిగి వచ్చినప్పుడు. సో ఇదిగోండి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎప్పుడైనా చూసుంటారా? సుందరమైన దృశ్యాలతో, చుట్టూ పచ్చని చెట్లతో అందమైన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే వచ్చేసాం. ఇది 2012లో స్థానిక గ్రామస్తుల ద్వారా ఈ వాటర్ ఫాల్స్ కోసం బయటికి తెలిసింది.
ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 500 ఫీట్స్ లోతులో కొండ దిగువన ఉన్న ఈ వాటర్ ఫాల్స్ని స్థానికంగా ఉన్న గిరిజనులు ఇంకా యువకులు గుర్తించినట్టు మనకి హిస్టరీ చెప్తుంది. సో వాళ్ళు చూసి మనకి వాటర్ ఫాల్స్ని పరిచయం చేశారు అని అనొచ్చు. ఎంతో సహనంతో ఈ గ్రామస్తులు అక్కడికి చేరుకొని సుమారు 1000 ఫీట్స్ పైనుండి పడుతున్న ఈ వాటర్ ఫాల్స్ దృశ్యాలన్నీ కూడా కెమెరాలో చిత్రీకరించారు. సో ఏంటంటే ఈ విషయం బయట ప్రపంచానికి కూడా తెలియాలి. వాటర్ ఫాల్స్ ఫొటోస్తో బ్యానర్స్ తయారు చేసి వాళ్ళు పక్కనుండే రోడ్స్లో అక్కడ పెట్టేవారు. సో దట్ ఎవరైనా టూరిస్టులు అటువైపు వెళ్తే ఈ బ్యానర్స్ని చూసి ఈ వాటర్ ఫాల్స్ విజిట్ చేస్తారు. సో దట్ అలాగే వాటర్ ఫాల్స్ చాలా ఫేమస్ అవుతుందని చెప్పేసి. అంతేకాదు మళ్ళీ విజిటర్స్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి చక్కగా కాలిపట్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా చక్కని మార్గాన్ని కూడా వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. చూసారా, స్టెప్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా చిన్న చిన్న స్టెప్స్ అనమాట. బట్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి అంతే. చూసారా, ఎంత దిగినా కూడా ఇంకా దిగాలి దిగాలి అనేసి అంటున్నారు. అంత లోతుగా ఉంది వాటర్ ఫాల్స్ అయితే. బట్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు వాటర్ ఫాల్స్ చూడలేదు, ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ అయితే చూడలేదు. బట్ మీరు ఎవరైనా చూసి ఉంటే ఉండొచ్చు. బట్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది వాటర్ ఫాల్స్. సో ఇక్కడైతే ఖచ్చితంగా క్లిక్స్ అయితే తీసుకోవాల్సిందే కదా. సో ఇది కూడా ఒక మెమొరబుల్ స్పాట్ అయిపోయిందండి మాకు. సో అందరం కూడా ఇలా చక్కగా ఫొటోస్ తీసుకున్నాం. పట్టుకున్నానే. సో అట్ లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. అదే ఈ బ్రిడ్జ్ అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్కి ఇది టూరిస్ట్కి చూడడానికైతే మాత్రం ఇదే ఫైనల్ స్పాట్. సో ఈ బ్రిడ్జ్ కిందకి కూడా వెళ్ళొచ్చు. వాటర్ ఫాల్స్ని మనం స్వయంగా మన కాలు అవి తడుపుకోవచ్చు అనమాట. ఎవరైనా లైక్ స్నానం ఏదైనా చేయాలన్నా కూడా చేయొచ్చు. సో ఇక్కడ నా స్టిల్స్ ఇవి. సో చాలా చాలా అందంగా ఉంది వాటర్ ఫాల్స్ అయితే. చాలా క్లియర్గా ఉంది. ఎంత నీట్గా ఉందో అసలు. ఏంటంటే మేము సాటర్డే వెళ్ళాం కదా, సో అందుకని చెప్పేసి అస్సలు ఫ్లోటింగ్ లేదు. ఏదైనా మన మంచికే అవుతుంది అనుకోవాలి. ఎక్కువ జనాలు ఉన్నప్పుడు వెళ్ళేదానికంటే మనం మాత్రమే ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇదిగోండి మా బాబు అండ్ మై మామ్, మై బ్రో అండ్ మై వదిన. అండ్ ఇది ఫైనల్ పాయింట్. ఇంక ఇక్కడ నుండి అలో చేయరు ఎవరిని కూడా. సో అందరం కూడా మంచి ఎంజాయబుల్ మూమెంట్లో ఉన్నాం వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత. సో అందరికీ కూడా మంచి మంచి క్లిప్స్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సో ఇదిగోండి మా మేనకోడలు. సో ఇదండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్. మీకు నచ్చిందా? ఇది మనకి వైజాగ్కి సుమారుగా 96 km డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ పాడేరు నుండి అయితే మనకి సుమారుగా 30 km డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. బట్ వాటర్ ఫాల్స్ అయితే ఒక అద్భుతం అనుకోవచ్చు.
సో అయిపోయిందండి, వాటర్ ఫాల్స్ కష్టాలు అయితే తీరిపోయాయి. బాగా ఎంజాయ్ చేసేస్తాం, కష్టపడి మెట్లు ఎక్కేసి వచ్చాం. సో ఇక్కడ పక్కనే ఉంది కదా టీ హోమ్, అక్కడ టీ అండ్ మిల్క్ అవి దొరుకుతాయని చెప్పాను కదా, కాఫీ అన్నీ దొరుకుతాయని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి టీ తాగిన వాళ్ళు టీ తాగారు, కాఫీ తాగిన వాళ్ళు కాఫీ తాగారు, అండ్ మిల్క్ తాగిన వాళ్ళు మిల్క్ తాగారు. సో టీ అయితే చాలా చాలా బాగుందని చెప్పచ్చు. వింటర్కి ఒక ప్రత్యేకత ఉంటుంది అనేసి అంటూ ఉంటారు కదా, ఇదేనేమో ఆ ప్రత్యేకత. వింటర్లో ఇలాంటి ఏరియాస్కి వస్తే ఆ హ్యాపీనెస్ ఉంటుంది చాలా. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం, నేచర్ ఇంత అందంగా ఉంటుంది ఆ వింటర్లో అన్నట్టుగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కోసుకొని మా పాప ఇస్తున్న స్టిల్స్ ఇవి చూడండి. కాఫీ టీ ఆర్డర్ ఇచ్చుకొని మేము రిటర్న్ అవుతున్నప్పుడు ఆ వాకబుల్ డిస్టెన్స్ ఇందాక చెప్పాను కదా, ఈ లోపే ఎంత చీకటి అయిపోయిందో. సో ఇంకా ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదని చెప్పేసి తాగుతూ మెల్లిగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం మాట్లాడుకుంటూ. అండ్ తిరిగి రిటర్న్లో వచ్చినప్పుడు శ్రీ 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 మోదకొండమ్మ తల్లి దేవాలయానికి కూడా వెళ్ళాం. సో ఇదనమాట గుడి. బట్ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడం రిస్ట్రిక్ట్ అయ్యాయని చెప్పేసి అన్నారని చెప్పేసి తీయడం కుదరలేదు. బట్ మీరు విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఈ టెంపుల్ అయితే చాలా మహిమ గల టెంపుల్ అనేసి చెప్తూ ఉంటారు. సో మళ్ళీ ఇప్పుడు రూమ్కి రిటర్న్ అయిపోవాలి కదా, నైట్ అయిపోయింది. సో ఈలోపు రూమ్కి వెళ్ళకముందే డిన్నర్ కూడా చేసేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి మేము మంచి హోటల్ చూస్తున్నాము. టిఫిన్స్ తిన్నామని చెప్పేసి, లైట్ ఫుడ్ తిన్నామని చెప్పేసి, అలాగా మధ్యాహ్నం కొంచెం హెవీగా అనిపించింది. సో నైట్ కొంచెం లైట్గా తింటే సరిపోతుంది అని చెప్పేసి ఇదిగోండి ఈ టిఫిన్ సెంటర్కి వచ్చాము. సో ఇక్కడ మేము ఒక్కొక్క వెరైటీ ఇచ్చుకున్నాం. నేను దోశ ఇచ్చుకున్నా, ఒకరు పరోటా ఇచ్చుకున్నారు, ఒకరు ఇడ్లీ ఇచ్చుకున్నారు, అలా అనమాట. సో టిఫిన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్. అండ్ అట్ లాస్ట్ టిఫిన్స్ అయితే తినడం అయిపోయింది. సో రూమ్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. అందరం అయితే బాగా అలసిపోయాం, మా నటకలోనే తెలుస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇలా ఫైర్ క్యాంప్ వేసుకున్నాం. చల్లటి చలిలో ఇలా మంచు పడుతున్నప్పుడు ఇలా ఫైర్ క్యాంప్ వేసుకొని, అది కూడా అందరం కలిసి ఇలా చుట్టూ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అన్నిట్లకంటే బెస్ట్ మూమెంట్ ఇది ఈ ట్రిప్లో నాకైతే. మేము ముందుగానే ప్లాన్ చేసుకొని ఈ కట్టెలు కూడా మాతో పాటు బస్సులోనే క్యారీ చేసుకొని పట్టుకెళ్ళిపోయాం. సో దట్ మేము ఎక్కడైనా సరే కావాలంటే ఇలా ఫైర్ క్యాంప్ వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు, అందరం కలిపి. పిల్లలు కూడా ఉంటారు కదా, బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. సో అంత చల్లగా అయితే అనిపించలేదు, యావరేజ్గా అనిపించింది. ఫైర్ క్యాంప్ అది వేసుకున్నప్పుడు అందరికీ కొంచెం వెచ్చగా అనిపించింది. బట్ పడుకున్నప్పుడు మాత్రం అస్సలు బ్లాంకెట్ కప్పుకొని స్వెటర్ వేసుకున్నా కూడా చాలా చల్లగా అనిపించింది. వణుకు వచ్చేసింది నాకైతే. సమ్ 3 o'clock ఆ టైంలో బాగా చల్లగా అయిపోయింది రూమ్ అంతా కూడా. అందరం కూడా సరదాగా ఒక స్టెప్ వేద్దాం ఫైర్ క్యాంప్ చుట్టూ ఇలా అని చెప్పేసి తిరుగుతున్నాం. చాలా చాలా ఎంజాయ్ చేసాం. అసలు ఎంత బాగుందో అసలు ఈ ఫైర్ క్యాంప్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు ఇలా అరేంజ్ చేసుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ట్రస్ట్ మీ.
అట్ లాస్ట్ 5 క్యాంప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే పడుకోవడానికి టైం అయిపోయిందని చెప్పేసి మా పిల్లల్ని ఎంత బతిమాలినా కూడా వాళ్ళు పడుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫ్రీ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆడుకుంటూనే ఉన్నారు కాళ్ళు చేతులు నొప్పి వచ్చేంత వరకు. అండ్ ఈ స్టెప్ చూడండి, 7 సెన్స్లో సూర్య వేసిన స్టెప్లా అనిపిస్తుంది కదా. నాకైతే అలాగే అనిపించింది. మంచి స్టెప్స్ వేస్తాడు మా పూర్వంశ్ అయితే. అండ్ మా శాన్వి కూడా ఫాలో అవ్వాలనుకుంటుంది. వాడు వెనకాలే తిరుగుతుంది అనమాట, అంత ఇష్టం అన్నీ అంటే. సో ఇదండి నా పాడేరు వ్లాగ్లో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా రాబోతుంది. సో అందులో అయితే ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను. అంతవరకు వెయిట్ చేయండి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.